ఇదే అతిపెద్ద చర్చ. గండికోట రహస్యం అసలు ఏంటి? ఏం జరిగింది గండికోటలో? ఒక యువతి అత్యంత గండికోట రహస్యం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద చర్చ. గండికోట రహస్యం అసలు ఏంటి? ఏం జరిగింది గండికోటలో? ఒక యువతి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. కానీ దీని చుట్టూ ఎన్నో ప్రశ్నలు, అంతకుమించి ఎన్నో అనుమానాలు. హత్య జరిగి ఇప్పటికి 5 రోజులైంది. పోలీసులు మా దగ్గర ఆల్రెడీ క్లియర్గా ఎవిడెన్స్ ఉంది, మేము బయట పెడతామని చెప్పి 3 రోజులు అవుతోంది. కానీ దీని గురించి మళ్ళీ మాట్లాడలేదు. ఇద్దరు అనుమానితులు ఉన్నారు. ఒకరు ప్రియుడు, మరొకరు ఆ యువతి బ్రదర్. వీళ్ళిద్దరికీ సంబంధించి అనేక ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. జరిగింది చూస్తే చాలా చిన్న ఇన్సిడెంట్ లా కనిపిస్తుంది, కానీ దీంట్లో అతిపెద్ద మిస్టరీ దాగి ఉంది. ఆర్టీవీ ఈరోజు ఈ మిస్టరీని ఛేదించే పనిలో ఉంది, ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. దానికి మీ సహకారం కూడా కావాలి. ఈ ఘటనకు సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఆర్టీవీ చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కండి. అసలు గండికోటలో యువతి హత్య మిస్టరీకి సంబంధించి ఏ విచారణ జరుగుతోంది? పోలీసులు ఏం విచారణ చేస్తున్నారు? మా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంది, మేము బయట పెడతామని చెప్పారు. కానీ ఎందుకని ఇప్పటిదాకా బయట పెట్టలేదు? చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఈ కేసును ఛేదించడానికి ఎందుకు ఇంత పెద్ద సమస్య అయిపోయింది? హత్య చేసింది సాధారణ మనుషులే. ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ కూడా అక్కడికి వెళ్ళింది, అంతా పరిశీలించారు. కానీ ఎందుకని క్లియర్గా ఎవరు చేశారు, ఎలా చేశారు అనే దానికి సంబంధించి ఎందుకు బయటకు రావడం లేదు? బయటకు రావడం లేదా? రానివ్వడం లేదా? సమయం పడుతుందా? కాలయాపన చేస్తున్నారా? క్లారిటీ ఉండి ఏదైనా దాస్తున్నారా? లేకపోతే అందరూ గందరగోళంలో ఉన్నారా? ఇదే ఇప్పుడు అతిపెద్ద సమస్య. ఈ నేపథ్యంలో ఆర్టీవీ కూడా ప్రజల నుంచి, మీ నుంచి వస్తున్నటువంటి అనుమానాలతో పాటు మాకున్న కొన్ని అనుమానాలను కూడా మేము లేవనెత్తుతున్నాం. ఈ కేసులో అసలు ఏం జరిగింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు గండికోటలో ఆ యువతి హత్య సంబంధించి మొదటి నుంచి చివరి వరకు ఏం జరిగింది అనేది మీకు చెప్పడంతో పాటు దీంట్లో అనేక మిస్టరీస్ ఉన్నాయి, అనేక క్వశ్చన్స్ ఉన్నాయి, అర్థం కాని ప్రశ్నలు, అలాగే చాలా మందికి క్లారిటీ లేని ప్రశ్నలు, అర్థం అయినా కానీ ఏదో చిన్న మిస్టరీ అందులో ఉంటుంది. సో వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో అసలు ఆర్టీవీ దగ్గర ఉన్న ప్రశ్నలు ఏంటి? ఈ గండికోట అంశానికి సంబంధించి ఆర్టీవీ ఏ అంశాలను లేవనెత్తుతుంది? ఎక్కడ అనుమానాలు ఉన్నాయి? విచారణ జరుగుతున్నా ఎందుకు క్లారిటీ రావడం లేదు? క్లారిటీ ఉందని చెప్పిన పోలీసులు ఎందుకని దీనికి సంబంధించి వివరాలు బయటికి చెప్పడం లేదు? ఎందుకని ఛేదించలేకపోతున్నారు? చూడడానికి సింపుల్గా కనిపిస్తున్నప్పటికీ ఎందుకు ఇందులో ఇంత పెద్ద అసలు మిస్టరీ ఏముంది? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఆర్టీవీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. మీకు, మాకు, మనందరికీ ఉన్నటువంటి ప్రశ్నలే. ఒకసారి వాటి గురించి చూద్దాం. ఆ ప్రశ్నలు ఏంటో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ముందుగా మొదటి ప్రశ్న, అసలు ఇంటర్ విద్యార్థినిని హత్య చేసింది ఎవరు? రెండో ప్రశ్న, ప్రియుడు కాదు, అన్న కాదు, మరి మూడో వ్యక్తి ప్రమేయం ఉందా ఇక్కడ? మూడో ప్రశ్న, హత్య చేసింది తెలిసిన వాళ్ళ, బయటి వాళ్ళ? అనుమానాలన్నీ తెలిసిన వాళ్ళ మీద ఉన్నాయి, కానీ బయట వాళ్ళ ప్రమేయం ఉండే అవకాశం ఉందంటున్నారు. నాలుగో ప్రశ్న, పరువు హత్య, సుపారీ గ్యాంగ్ పన? రెండు కోణాల్లోనూ ఇక్కడ మనకి డౌట్స్ వస్తూనే ఉన్నాయి. ఐదో ప్రశ్న, క్లూ దొరికిందన్న పోలీసులు సైలెంట్ ఎందుకు అయ్యారు? మా దగ్గర అంతా సమాచారం ఉంది, అంతా క్లారిటీ ఉందని చెప్తూనే ఎందుకని దీన్ని బయట పెట్టడం లేదు? మరి కేసుని ఛేదించామని చెప్పిన పోలీసులకు ఏమైంది? ఎందుకు సైలెంట్ అయిపోయారు? నెక్స్ట్ ప్రశ్న చూస్తే, 5 రోజులు అవుతున్నా హంతకుల్ని ఎందుకు పట్టుకోలేకపోయారు? కారణం ఏంటి? సమస్య ఎక్కడొస్తుంది? ఆరో ప్రశ్న, అసలు అమ్మాయి మృతదేహాన్ని మొదట చూసింది ఎవరు? ఇది ఏడో ప్రశ్న, అసలు అమ్మాయి మృతదేహాన్ని మొదట ఎవరు చూశారు? చాలా పెద్ద డ్రామానే జరిగింది ఈ విషయంలో. నెక్స్ట్ క్వశ్చన్,
అన్న సురేంద్రపై అనుమానం ఎందుకు మొదలైంది? సహజంగా అన్న వెతకడానికి వెళ్ళాడని చెప్తున్నారు. తీరా చూస్తే అన్నే చంపుండొచ్చు అనే అనుమానం అసలు ఎక్కడ మొదలైంది? ఎందుకు ఇదంతా జరిగింది? సురేంద్రతో ఆర్టీవీ ఇప్పటికే మాట్లాడింది. నెక్స్ట్ క్వశ్చన్, 45 నిమిషాల పాటు సురేంద్ర అక్కడ ఏం చేశాడు? అసలు ఎక్కడికి వెళ్ళాడు? చెల్లిని వెతకడానికి వెళ్ళిన అన్న చాలాసేపు అక్కడే ఉన్నట్లుగా తెలిసింది. ఆ టైంలో ఏం జరిగింది అక్కడ? నెక్స్ట్ క్వశ్చన్, లొకేషన్ సీసీ ఫోటేజ్ వదిలినటువంటి లోకేష్కి సంబంధించినటువంటి ఫోటేజ్ వదిలిన పోలీసులు సురేంద్ర ఫోటేజ్ని ఎందుకు వదలడం లేదు? అసలు ఫోటేజ్ ఉందా లేదా? చాలా రకాల అనుమానాలు ఇక్కడ కూడా ఉన్నాయి. సురేంద్ర కూడా అదే అడుగుతున్నాడు. మరి లోకేష్కి సంబంధించిన ఫోటేజ్ వదలడం వల్లే కదా క్లారిటీ ఉంది అతను చేయలేదని. నాకు సంబంధించి కూడా వదలండి అని చెప్పి అడుగుతున్నాడు. ఎందుకు వదలడం లేదు? ఏమైంది ఆ ఫోటేజ్? నెక్స్ట్ క్వశ్చన్, గండికోటలో చెల్లికి అన్న సురేంద్ర కనిపించలేదా? చెల్లిని వెతకడానికి వెళ్ళిన అన్నకు చెల్లి కనిపించలేదు. మరి చెల్లికి కూడా అన్నకు అనిపించలేదు. అంతసేపు అక్కడ ఉన్న తర్వాత ఒకరికొకరు ఎందుకు తారసపడలేదు? నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిని ఒంటరిగా వదిలేసి లోకేష్ ఎందుకు వెళ్ళిపోయాడు? ఒక యువతిని, తన గర్ల్ ఫ్రెండ్ని ఒక్కదాన్నే వదిలేసి లోకేష్ అంత హడావుడిగా ఎందుకు వెళ్ళిపోయాడు? దీని మీద కూడా చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయి అన్న సురేంద్రకు లోకేష్ కనపడలేదా? వీళ్ళనే వెతుక్కుంటూ వచ్చాడు. అటు చెల్లికి కనిపించలేదు, ఇటు లవర్కి కనిపించలేదా? అన్నకి కూడా వీళ్ళు కనిపించలేదా? ఎలా జరిగింది ఇదంతా? నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిని చిత్రహింసలు పెట్టి పిడిగుద్దులు గుద్ది ఆమె ప్రాణాలు తీశారా? మొదట్లో ఒంటి మీద గాయాలు లేవన్నారు. తర్వాత చూస్తే ఒంటి మీద గాయాలు ఉన్నాయి, కానీ ఎలాంటి అత్యాచారానికి సంబంధించిన ఆధారాలు లేవు, లైంగిక వేధింపులు ఏవి జరగలేదు అన్నారు. ఏం జరిగింది? నెక్స్ట్ క్వశ్చన్, లివర్ పాడయ్యేలా కొట్టేంత కసి ఎవరికి ఉంది? ఎంత దారుణమైనటువంటి హత్య!